సామాజిక న్యాయం చేస్తూ ఎక్కడికక్కడ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ మీకు వాళ్ళు చెప్పే 42% కంటే ఎక్కువ ఇచ్చుకునే బాధ్యత పరిగిలో కానీ ఇంకితర నియోజకవర్గాల్లో కానీ స్థానికంగా మనది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసేది ఒకటే ఒక పని, మీరు దయచేసి నేల విడిచి సాము చేయకండి. చాలామంది మన నాయకులు ఎట్లుంటారంటే, చాలామంది నేను మండల నాయకుడిని, నేను జిల్లా నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని కాబట్టి నేను మొత్తం తిరుగుతా అంటారు. మొత్తం తిరుగుతా నడవదు. ముందు ఇంట గెలిచి రచ్చగెలువు. ఫస్ట్ నీ డబ్బా, నీ బూత్ ఏదైతుందో అందులో మెజారిటీ చూపెట్టు. నువ్వు రాష్ట్ర నాయకుడు కావచ్చు కాక, కానీ ఫస్ట్ నీ ఊరు సర్పంచ్ని ఎంపీటీస్ గెలిపించుకుంటేనే కదా నీకు కదర్ ఉండేది. నువ్వు అది చేయకుండా నేను మొత్తం దేశం తిరుగుతా, నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా, నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా, ఏమద్దు. నీ ఊళ్ళో నువ్వు ఎంపీటీస్ గెలిపి, సర్పంచ్ గెలిపి, నీ బూత్లో మెజారిటీ తీసుకురా, అప్పుడే నువ్వు దార్కార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా. లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు కొట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది. మీరు పరిగిలో నాకు తెలుసు మొదటి నుంచి పటిష్టంగా పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విపరీతమైన కోపం ఉన్నది. మీరు గట్టిగా అనుకుంటే, మీరు గట్టిగా తలుచుకుంటే ముమ్మాటికి రైతులు, మహిళలు, యువకులు, మైనారిటీలు, మన లంబాడా సోదరులు, దళితులు ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు. మీరు పోయి అడగాలి, కూర్చోవాలి. అని మనోళ్ళు ఎట్లా చేస్తారు, ఎలక్షన్ రాగానే పాంప్లెట్ పట్టుకొని ఇట్లా వారేసి అట్లా పోతారు. గై నడవై. ఇప్పుడు మీరు ఆపోజిషన్లు ఉన్నారు, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, బుదిరకియాలి. అవసరమైతే మన పాత ఏమైనా చిన్న చిన్న మన వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగితే కడుపులో తల పెట్టాలి, అల్మించుకోవాలి. అట్లుండాలి. కానీ ఇట్లా వరేసి స్టైల్ కాయా తమి ఓటై ఓ నైచెల్తా పద్ధతికి. ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడేమో పైసలు ఇస్తాడు, వాడు అడ్డగోలు పైసలు పంచుతాడు. వాళ్ళు విపరీతమైన పైసల సంపాదన మీద బిజీగా ఉన్నారు. వాడు ఇష్టం ఉన్నట్టు చల్లుతాడు. మరి మనం కొట్లాడాలంటే కనీసం ప్రజల ప్రేమ మనకు ఉండాలన్నా లేదా? కొద్దిగా టైం తీసుకోండి, కొద్దిగా ఒళ్ళు వంచుండ్రి. ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టు నిజమే, నేను ఒప్పుకుంటా. పోయిన 10 ఏళ్లలో మనం పార్టీని పెద్దగా చూడలేదు. నేను సురేందర్కు, మల్లేష్కు వాళ్ళిద్దరి మాట కూడా, వాళ్ళిద్దరి అభిప్రాయం కూడా మొత్తం మీ అందరి అభిప్రాయంగా అనుకుంటా ఉన్నా. వచ్చేసారి ఇట్లుండది. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం చేస్తాం. వారంలో ఖచ్చితంగా 1 రోజు 2 రోజుల్లో పార్టీ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పకుండా పార్టీని కూడా ఇదే పద్ధతిలో జనరల్ బాడీ మీటింగ్లు రెగ్యులర్గా పెట్టాలి. తెలుగుదేశంలోకి వచ్చినవేంది? ఎందుకంటే తెలుగుదేశంలోకి వచ్చిన అది ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లు ఉండాలి, రెగ్యులర్గా కలవాలి, రెగ్యులర్గా ముచ్చట పెట్టాలి, డైరీ రాయాలి, ఇవన్నీ ఉంటాయి. అంతేనా? సో అదే పద్ధతుల్లో మనం కూడా పెట్టుకుందాం. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఎవడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు కూర్చోరు.